నమస్కారం. ఎస్ఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డిమాండ్ల సాధనకు జిల్లా కలెక్టర్ ముందర నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపిన ఉద్యోగ ఉపాధ్యాయులు. రోడ్డు భద్రతా నియమాలు పాటించాల్సిన బాధ్యత ఎక్కువగా డ్రైవర్లపైనే ఉంది. అవగాహన సదస్సులో అధికారుల సూచన. పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఈ నెల 20వ తేదీ గడువు. దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ రమేష్ సూచన. ఉద్యోగ ఉపాధ్యాయులు ఉద్యమ బాట పట్టారు. తమ డిమాండ్ల సాధన కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ముందు వివిధ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో బైఠాయించి నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి తమ డిమాండ్లను పరిష్కరించడానికి చాలా గడువు ఇచ్చామని, ఇకపై ప్రత్యక్ష ఆందోళనకు దిగాల్సి వస్తుందని హెచ్చరించారు. డిమాండ్ల పరిష్కారంలో స్పందన లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పీజీ రెడ్డి, దాత్రిక రమేష్, పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షులు ఎంసి లింగన్న, టీఎన్జీఓ అధ్యక్షులు వెల్మల ప్రభాకర్, ఉపాధ్యాయ సంఘాల నాయకులు జుట్టు గజేందర్, నరేంద్రబాబు, జయలక్ష్మణ్, దాసరి శంకర్, రవికాంత్, హరిప్రసాద్, మహేంద్రాచారి, దేవేందర్, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. టీజేఏసీ నిర్మల్ జిల్లా చైర్మన్ గారు, అదేవిధంగా ఈ జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి ఎంసి లింగన్న గారు, జుట్టు గజేందర్ గారు, తోటి ఉపాధ్యాయ సంఘ నాయకులందరూ కూడా డిమాండ్గా పిఆర్సి మనకు ఇప్పటికి 3 సంవత్సరాలు ఉద్యోగ సమస్యల పట్ల ప్రభుత్వం ఉండి ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని ఈరోజు మా సమస్యలలో ఏ ఒక్కటి కూడా కనీసం చర్చించకుండా ఇలా చీఫ్ సెక్రటరీ గారి దగ్గర మేము మెమోరాండం ఇవ్వడానికి వెళ్తే మేము మరి నిరసన కార్యక్రమాల మెమోరాండం చూసి చేసుకోండి, మీరు మీ పని మీరు చేసుకోండి అనే రకంగా వైఖరి చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితిలో మేము స్వయంగా చూడడం జరిగింది. మరి ముఖ్యమంత్రి దాకా మరి ఐఏఎస్ అధికారులు మరి తీసుకెళ్తలేరా, మరి ప్రభుత్వం తెలిసినా కూడా పట్టించుకుంటలేదా అనేది ఇక్కడ టీజేఏసీ అంతర్గత సమావేశాలలో చర్చిస్తుంది. అదేవిధంగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ల ద్వారా ఇలా జిల్లాలలో మండలాల్లో జరుగుతున్న ఈ కార్యక్రమాలు ప్రభుత్వానికి చేరవేరుతాయి అని మీరు అనుకుంటున్నారు, చేరవేరుస్తాయి కూడా. అదే రకంగా ఇలా మేము అబ్జర్వర్గా ఇక్కడ ఎందుకు ఇచ్చినారంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉన్నటువంటి పార్టిసిపేట్స్ అందరూ కూడా దయచేసి ఈరోజు సమ్మె చేయండి అనుకుంటే మన ఉద్యోగుల ఉపాధ్యాయులు అంటారు, ఇవాళ రోడ్ ఎక్కుదాం అంటారు, ముట్టళ్ళు అంటారు, అసెంబ్లీ అంటారు, సచివాలయాలు అంటారు. ఈరోజు మేము ఇంటెలిజెన్స్ ద్వారా మేము ఒకటే చెప్తా ఉన్నాం, దయచేసి ఈరోజు ఎంతవరకు సంసిద్ధంగా ఉన్నారు ఉద్యోగుల ఉపాధ్యాయులు అనేటటువంటి ప్రిలిమినరీ ఈ యొక్క ఎడ్యుకేషన్ కార్యక్రమాలను తీసుకోండి మీరు అందరూ కూడా. ఎందుకంటే రేపు పొద్దున మే 5th నాడు కూడా ఒక కార్యక్రమం మనం తీసుకుంటున్నాం, అది కూడా విజయవంతం అయితేనే మేము ముందుకెళ్తామని చెప్పి సందర్భం తెలియజేస్తాము. ఎందుకంటే రేపు పొద్దున ఏదైనా కార్యక్రమం పెట్టుకుంటే స్పందన అనేది లేకపోతే ఇబ్బంది పాలు మనమే అవుతామని చెప్పి సందర్భం అందరూ కూడా గుర్తు చేస్తూ ఈరోజు టీఏలు మనం తీసుకుంటున్నాం, పిఆర్సీ తీసుకుంటున్నాం. రెండింటికి నేను ఒక 2 విషయాలు మరి చరిత్ర ముఖ్యమైన చరిత్ర చెప్పి ముగిస్తాను. ముందుగా పిఆర్సీని తీసుకుంటే ఈరోజు పిఆర్సీలు 10 పిఆర్సీలు గత ఉమ్మడి రాష్ట్రంలో, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో 7 పిఆర్సీలు 8వ పిఆర్సీ నడుస్తుంది. అంటే మన రాష్ట్రంలో కూడా 2 పిఆర్సీలు నడుస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడే ఈ మధ్య కాలంలో సాధించుకున్నవి కావు. ఇవన్నీ కూడా 1958లో 1 నవంబర్ 1958లో తొలి పిఆర్సీ పడ్డది, 59లో అమలైంది. రోడ్డు ప్రమాదాల నివారణలో డ్రైవర్లు అప్రమత్తత ఎంతో ఉందని పలువురు అధికారులు సూచించారు. శుక్రవారం రోడ్డు భద్రత నివారణకు చేపట్టిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఆర్టీఓ దుర్గా ప్రసాద్, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ రాజేందర్, డిఓ దర్శనం భోజన్న, ఎంవీఐ మహేందర్, డిపో మేనేజర్ పండరి, వైద్యులు, పట్టణ సిఐ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
మనం ఈ ప్రాసెస్ చేస్తున్న లోపు 108 మన దగ్గరకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసేది ఏంటి, వాళ్ళకు పక్కన ఉన్న వాళ్ళకు 108 కాల్ చేయాలని చెప్పి చెప్పాలా. ఆ తర్వాత మనము ఇక్కడ వాళ్ళ శ్వాస తీసుకుంటున్నాడు లేదా, వాళ్ళ గుండె కొట్టుకుంటుందా లేదా అంటే చూడాలి. ఎలా చూస్తామంటే ఇక్కడ మనకు ఈ భాగంలో మనకు ఒక పల్స్ ఉంటుంది, నాడి కొట్టుకుంటుంది. చూసుకోండి ఒకసారి, అందరూ అబ్జర్వ్ చేయండి. ఈ ప్లేస్ లో మనము ఈ 3 వేలు పెట్టి చూసుకోవాలి. చేసింది మన లంగ్స్ నుంచి హార్ట్ తగలాలి. తగిలినప్పుడే ఆ ఆగిపోయిన గుండె అనేది మళ్ళీ రక్త సరఫరా గుండె అన్ని భాగాలకు సరఫరా అయ్యేటట్టు చేస్తుంది అన్నట్టు. సో ఈ పుషింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్లా 30 కంప్రెషన్స్ అనేది చేయాలి. 1 2 3 4 5 6 ఇట్లా అప్ టు 30 చేసిన తర్వాత 2 సార్లు శ్వాస నివ్వాలంటే ఎట్లంటే తలను ఇట్లా వెనక్కి వంచి గదవ పట్టుకొని మనం ఇక్కడ చూసుకోవాలా, నోట్లో ఏమన్నా ఫుడ్ పార్టికల్స్ కానీ ఇంకేమన్నా అడ్డంకులు వస్తున్నాయి శ్వాస నివ్వడానికి, ఏమన్నా అట్లాంటి అడ్డంకులు ఉంటే తీసేసి మనం మౌత్ టు మౌత్ 2 సార్లు శ్వాసను బండ్లు ఇచ్చేటప్పుడు జాగ్రత్త చెప్పి హెల్మెట్ కూడా పెట్టుకోవడమే కాదు, హెల్మెట్ కూడా స్ట్రాప్ ఉంటుంది, అది కూడా దయచేసి పెట్టుకోవాలి. మీరు నిర్మలనే మనం క్రితం సీఏ గారు చెప్పిన విషయం ఏంటంటే వాళ్ళు భయం లేకుండా పోవడం వల్ల, చాలా ఇష్టం వచ్చినట్టు పోవడం వల్ల ఇక్కడే మనం దగ్గర 2 యాక్సిడెంట్లు చూసాము కదా. మీరు అందరికీ తెలిసి ఉన్న పేపర్లో వచ్చింది, సీసీ కెమెరాల ఫుటేజ్ కూడా అంతా సోషల్ మీడియాలో ఆన్లైన్లో వస్తూనే ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే భావోద్వేగాలు కాదు, ప్రతి మనిషికి రకరకాల భావోద్వేగాలు ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి. దేనివల్ల అంటే ఈ ఫోన్ వల్ల. ఒకప్పుడు ఏంటంటే ఈ ఫోన్ అయిపోవడం వల్ల మనకి ఎటువంటి ఉండేది, ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తే ఏదైనా చిన్న గొడవ ఉంటే అది అరగంట మర్చిపెట్టాలని నాకు మీ కుటుంబాన్ని పనిచేస్తాం. ఇప్పుడు ఏంటంటే ఎక్కడ పోయినా అది ఎంటాడుతూ ఉంటుంది ప్రతి మనిషి. అది గొడవ కానీ సంతోషం ఉంటే హ్యాపీ లేదు, గొడవ అయినప్పుడు మైండ్ అంతా పనిచేయదు. ఇప్పుడు మన డిఎం గారు చెప్పినట్టు ప్రతి క్షణం ఇంపార్టెంట్, డ్రైవర్కి మాత్రం. అంటే ఏ ఉతికైనా ఇప్పుడు మాకు ఎక్కువ చూసుకుంటూ ఏంటంటే అటు ఇటు చూసుకుంటూ డ్రైవర్కి అట్లా ఫోకస్. ఎడమవైపు వస్తారు, కుడివైపు వస్తారు, మళ్ళీ బస్సు అనేది పెద్ద వాహనం, బ్లాక్ స్పాట్స్ అంటే బ్లైండ్ స్పాట్స్ ఉంటాయి మనకి బస్సుకి, పక్కనే ఉంటారు కట్టుకుంటారు. అంటే అంత పెద్ద వాహనాన్ని నడిపేది ఎందుకు పోవాలి అంతే కదా మనకు ఉండే. అయినా కూడా మీరు అంతా చూసుకొని జాగ్రత్తగా మీరు నడుపుతున్నారు. సో ఈ పిల్లలకు కొంచెం ఈ భయం పెట్టి దయచేసి కొంచెం వాళ్ళకి ఏమైనా వాహనం ఇష్టపడి ఇంకా జాగ్రత్తగా పిల్లలైపు చూసుకొని పో, రోడ్ వస్తుంది ఆపు, వేగంగా పోకు, నువ్వు లేట్ అయినా మంచిది రావాలి అని చెప్పండి. కొందరు ఏంటంటే తొందర రావాలి, జల్దీ రావాలి, 2 నిమిషాలు రావాలంటే ఇక అతనికి 2 నిమిషాలు అనేది మనమే టెన్షన్ పెడుతున్నాం. ఆ టెన్షన్ అనేది మనం పెట్టద్దు. ఏదైనా మీరు పని చేయాలి, ఎందుకంటే ప్రతిరోజు ఏదో ఒక మనమే పని చేసుకోవాలి, పిల్లలకు మనం పంపిస్తాం, వారు మళ్ళీ తిరిగి మన ఇంటికి జాగ్రత్త రావాలి. అదొకటి మీరు భయం భక్తి వాళ్ళకి నేర్పేయండి. చిన్నప్పటి నుంచి అలవాటు పడాలి. ఈ ఫోన్ల వల్ల ఇప్పుడు ఎవరు కూడా దేని మీద కూడా ధ్యాస ఉండలేదు. ఇప్పుడే చూసినా అందరికీ మాకు ఫోన్లు వస్తున్నాయి, మీకు ఫోన్లు వస్తున్నాయి అంటే అందరు బిజీ ఈ ఫోన్ వల్ల. ఈ రోజుల్లో ఖాళీ ఉన్న వ్యక్తులు ఎవరు లేరండి సమాజంలో, అందరూ బిజీ. కానీ పనికొచ్చేది పోలీస్ శాఖ ద్వారా జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు అందుకున్న జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిలను ట్రస్మా జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్ శాల్వతో సన్మానించారు. జిల్లా పోలీస్ శాఖ పేరును జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడం జిల్లాకు గర్వకారణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్, శ్యాంప్రకాష్, షబ్బీర్, జిషాన్ అలీ, అజార్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు అడ్మిషన్ల కోసం గ్రామాల బాట పట్టారు. ప్రభుత్వ కళాశాలలో ఉత్తమమైన విద్య అందిస్తామని, కళాశాలలో చేరవారని నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం సుధాకర్ ఆధ్వర్యంలో అధ్యాపకులు శుక్రవారం దిలవార్పూర్ మండలం లోలం గ్రామంలో కరపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు శ్రీనివాస్, నరేందర్, రంజిత్ కుమార్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయుల డిమాండ్ల సాధన కోసం జిల్లాలోని ప్రతి పాఠశాలలో నిరసన పర్వానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు జిల్లాలోని అన్ని పాఠశాలలో ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించడం లేదని ఆరోపించారు. పీఆర్సీ గడువు ముగిసి 3 ఏళ్లు దగ్గరికి వస్తున్నా పీఆర్సీని అమలు చేయకపోవడం, కనీసం డిఏలను సైతం విడుదల చేయకపోవడం, పదవి విరమణ పొందిన ఉద్యోగులకు పూర్తి బెనిఫిట్లు ఇవ్వకపోవడం, సిపిఐను రద్దు చేయాలన్న డిమాండ్లతో ఈ ఆందోళన చేపట్టినట్టు తెలిపారు. ఈ నిరసనతో తమ ఉద్యమ కార్యాచరణ ప్రారంభించినట్టు తెలిపారు. దశల వారీగా ఉద్యమం చేస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తామని పేర్కొన్నారు. ఎలక్షన్ లో ఇచ్చిన హామీలను వచ్చే నెల 13వ తేదీన పాలిసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు నిర్మల్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి రమేష్ తెలిపారు. ఇందుకు గాను ఈ నెల 20వ తేదీలోగా 10వ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. విద్యార్థులు ఈ సదవకాశాన్ని వినియోగించాలని కోరారు. అందరికీ నమస్కారం. నేను
డాక్టర్ టి రమేష్, ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ నిర్మల్ ప్రిన్సిపల్ మాట్లాడుతున్నాను. ఈ నెల 13వ తారీఖు, మే నెల 13వ తారీఖు నాడు పాలిసెట్ ప్రవేశ పరీక్ష నిర్మల్ పట్టణంలో నిర్వహించబడుతుంది. ఆ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నటకు ఈ నెల 20వ తారీఖు చివరి తేదీ. కాబట్టి 10వ తరగతి పాస్ అయిన మరియు ఇప్పుడు మొన్న 10వ తరగతి ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు పాలిసెట్ ద్వారా పాలిటెక్నిక్ కోర్సులు చేరుటకు ఆసక్తి ఉన్న అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పిల్లలకి ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే లేదు ఎటువంటి సేవా రుసుము లేకుండా కూడా పాలిసెట్ దరఖాస్తును అప్లై చేయటకు మా కళాశాలలో ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి విద్యార్థులందరూ దీన్ని ఉపయోగించవలసిందిగా కోరుతున్నాను. అమావాస్య రోజున అన్నదానం, పితృదేవుల స్మరణం, అన్నదాన ప్రభు అయ్యప్ప స్వామిని సేవించడం పూర్వజన సుకృతం అని హరిహర క్షేత్రం ఆలయ గురుస్వామి మూర్తి అన్నారు. అమావాస్య సందర్భంగా అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి నిర్మల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో బస్టాండ్ సమీపంలో గల నాగమాతాలయ ప్రాంగణంలో అన్నదానం నిర్వహించారు. పట్టణానికి చెందిన పత్తి సువర్ణ శివప్రసాదులు వారి మాతృమూర్తి పత్తి పార్వతి జ్ఞాపకార్థం అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రచార సమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోటగిరి నందకిషోర్, జిల్లా అధ్యక్షులు కోటగిరి గోపి, ప్రధాన కార్యదర్శి హరివర్మ, కోశాధికారి శేఖర్, ప్రచార కార్యదర్శి మంత్రాల శ్రావణ్, సలహా సభ్యులు శ్రీనివాసరావు, బ్రహ్మేంద్ర, శేఖర్ పాల్గొన్నారు. అమావాస్య రోజున అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్మల్లోని స్థానిక నాగమాత దేవాలయ ప్రాంగణంలో నిర్వహించడం జరుగుతుంది. నేటి కార్యక్రమానికి అన్నదాతగా గౌరవనీయులు శ్రీ పత్తి సువర్ణ శివప్రసాద్ గారు వారి మాతృమూర్తి పత్తి పార్వతి గారి జ్ఞాపకార్థం ఈరోజు అందరికీ అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారికి వారి కుటుంబానికి హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుతున్నాం. ఇంకా ఎవరైనా ప్రతి అమావాస్య నాడు అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటే మా సభ్యుల్ని సంప్రదించండి. ఆర్టీసీ యాజమాన్యం కార్మికుల శ్రమ దోపిడీ చేస్తుందని సంఘం నాయకులు ఆరోపించారు. ఈ నెల 22ని చేపట్టే ఆర్టీసీ సమ్మెలో భాగంగా శుక్రవారం డిపో ముందు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు గంగాధర్ మాట్లాడుతూ కార్మికులపై అధిక భారాన్ని మోపుతూ శ్రమను దోపిడీ చేస్తూ సమస్యలు పరిష్కరించక అన్యాయానికి గురి చేస్తుందని ఆరోపించారు. తక్షణమే తమ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సంఘాల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. ఆర్టీసీ వాళ్ళని ఇంటికి పంపిస్తావా మీరు అడుగుతారు. ఓటు అన్న వాళ్ళని నోటీస్ ఇచ్చి లెటర్ ఇచ్చి చర్చలకు ఆహ్వానించాలి. లేని పక్షంలో రావాల్సిన కర్మ 22వ తారీఖు నాడు సమ్మె వెళ్తున్న సందర్భంగా ప్రతి డిపో లోపల సమ్మె సన్నాహక సభ ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా నిర్మల్ డిపోలో ఈరోజు అందరినీ గ్యాదర్ చేయడం జరిగింది. అసలు సమ్మెకి వెళ్లాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అనేది కార్మికులందరికీ తెలుసు. ఈరోజు మన డిపోను ఉదాహరణగా తీసుకుంటే గతంలో 50,000 కిలోమీటర్లు తిరిగే బస్సులు ఈరోజు 65,000 కిలోమీటర్లు తిరుగుతున్నాయి. కార్మికుల సంఖ్య 590 ఉన్న సంఖ్య ఈరోజు 420కి వచ్చింది. అంటే 590 మందితో ఎన్ని కిలోమీటర్లు అయితే తిప్పినరో ఈరోజు 490 ఉన్న సంఖ్యతోని అదనంగా 20 కిలోమీటర్లతో ఎక్కువ తిప్పుతున్న సందర్భాన్ని మన కార్మికుల శ్రమ దోపిడీ ఎలా చేస్తున్నారు అనేది ఈ సందర్భంగా మనం గమనించాలి. ప్రతి విషయంలో కిలోమీటర్లు పెంచడం, శ్రమ దోపిడీకి గురి చేయడం, 8 గంటల డ్యూటీని 14 గంటలు చేసేసి గంటన్నర ఓటీ ఇవ్వడం, స్పెషల్ ఆఫ్ డ్యూటీలను మరి 500 కిలోమీటర్లు ఉంటే 600 కిలోమీటర్లు చేయడం, ఇష్టారీతిగా అధికారులు ప్రవర్తిస్తున్నారు. మరి తెలంగాణ వచ్చిన తర్వాత ఆర్టీసీ కార్మికులు బాగుపడతారు అనుకుంటే ఈరోజు మన పరిస్థితి ఎట్లా ఉందంటే తెలంగాణ రాకముందే బాగుండే, తెలంగాణ వచ్చిన తర్వాత మనం ఏ విధంగా కష్టాలు పడుతున్నామనే ఆలోచన కార్మికుల లోపల వచ్చింది. అదే అధికారులు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత మరి ఏవైతే ఉందో వాళ్ళు ఏవైతే హామీలు ఇచ్చిండ్రో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని, ఆర్టీసీ యూనియన్లను పునరుద్ధరిస్తామని, కార్మికులకు చెందాల్సిన ఏవైతే రావాల్సిన బకాయిలన్నీ అవన్నీ విడుదల చేస్తామని, మరి ఏవైతే మీరు హామీలు ఇచ్చిండ్రో 2.5 సంవత్సరాల నుండి ఒక్క హామీ కూడా అమలు చేయకుండా మరి కార్మికుల మీద శ్రమ దోపిడీకి గురి చేస్తూ ఉన్న సంఖ్యను తగ్గిస్తూ కొత్త రిక్రూట్మెంట్ లేకుండా ఉన్న వాళ్ళతోనే అదనంగా పని చేపిస్తూ మనల్ని ఇబ్బంది గురి చేస్తున్న సందర్భంగా కార్మికుల లోపల ఒక ఆగ్రహం చేసి మరి గతంలో
మే 7వ తారీఖు నాడు ఎందుకు సమ్మె చేయలేదని చెప్పేసి రాష్ట్ర నాయకత్వాలందరినీ కార్మికులందరూ అడుగుతున్న సందర్భం లోపల మళ్ళీ 22వ తారీఖు నాడు సమ్మె చేద్దామని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితులలో మేనేజ్మెంట్ ఎంత బెదిరించినా ఈరోజు డిఎం గారు చెప్తా ఉన్నారు, మీరు సమ్మెలకు వెళ్ళిపోతే మిమ్మల్ని సస్పెండ్ చేస్తారు. ఇట్లాంటి సమ్మెలు చాలా చూసినాం సార్. మీరు కూడా సమ్మెలలో పార్టిసిపేట్ అయి ఉంటారు. సమ్మె చేస్తే సస్పెండ్ చేస్తే మాతో పాటు కూడా మీరు కూడా బయటకు వస్తారనే విషయం డిఎం గారికి తెలుసో తెలియదో ఒక్కసారి గుర్తు చేస్తూ ఉన్నా. ఆర్టీసీ కార్మికులు లేకపోతే డిఎంలు ఎక్కడ ఉంటారు, ఈడీలు ఎక్కడ ఉంటారు, ఆర్ఎంలు ఎక్కడ ఉంటారు? అసలు బస్సులు లేకపోతే నువ్వు ఎక్కడ ఉంటావు? అది గమనించాల్సిన అవసరం ఉంది. దయచేసి అధికారులు కూడా మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని రేపు కార్మికులకు జీతభత్యాలు పెరుగుతాయి, మీకు కూడా పెరుగుతాయి. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు సమ్మెకు సహకరించాలి. పట్టణంలోని ఆల్ఫోర్స్ బాలికల జూనియర్ కళాశాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్, డిఐఈఓ పరశురాములు అభినందించారు. శుక్రవారం రాష్ట్ర ప్రథమ స్థాయిలో ఎంపీసీ మొదటి సంవత్సరంలో మార్కులు సాధించిన డి అక్షర, డి వినీష, బైపీసీలో ఖాన్ సాలియా, జాగృతి, హరిజతలు కళాశాల అధ్యాపకులతో జిల్లా కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించి మరింత ఉన్నత స్థానాలు పొందాలని ఆకాంక్షించారు. కళాశాల చైర్మన్ నరేందర్ రెడ్డి సైతం విద్యార్థులను అభినందించి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిమాండ్ల సాధనకు జిల్లా కలెక్టర్ ముందర నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపిన ఉద్యోగ ఉపాధ్యాయులు. రోడ్డు భద్రతా నియమాలు పాటించాల్సిన బాధ్యత ఎక్కువగా డ్రైవర్లపైనే ఉంది. అవగాహన సదస్సులో అధికారుల సూచన. పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఈ నెల 20వ తేదీ గడువు. దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ రమేష్ సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle.